హలో రాజ్. నమస్తే మేడం. మెడ నొప్పి ఒకటి, అలాగే నడుము నొప్పి ఒకటి విపరీతంగా ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ప్రాణాలు ఎలా తగ్గిస్తారు? వీళ్ళు సంవత్సరాల తరబడి సఫర్ అవుతూ ఇక్కడ లెస్ దాన్ 45 నిమిషాలు అంటే మీకు సినిమా చూస్తున్న కంటే తక్కువ టైంలో వీళ్ళు రిలీఫ్ తో వెళ్తారు మేడం. ఓకే, వెంటనే వెళ్ళిపోవచ్చా ఇంటికి? సేమ్ డే వెళ్ళిపోవచ్చు మేడం. ఎక్కడెక్కడ నుంచి వస్తారు, ఓకే. పొరపాటున ఉండాలా అండి అంటారు. ఇక్కడ సర్ప్రైజ్లు అనేవి ఏమి ఉండవు మేడం. ఇంకొకటి ఏంటంటే ప్రపంచంలో వీఆర్ ఫస్ట్ హాస్పిటల్ వేర్ ఓపీ లేకుండా పేషెంట్ డైరెక్ట్ గా వచ్చి ట్రీట్మెంట్ కి వస్తాడు ఇక్కడ. ఓకే, డైరెక్ట్ వచ్చేయచ్చు. యా, ఎందుకంటే మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా పరిష్కారం కోసం వెళ్తారు మేడం, ఇన్ఫర్మేషన్ కోసం కాదు. డాక్టర్ కన్సల్టేషన్లు ఇంకో గంట సేపు మాట్లాడినా ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎక్స్రేలు ఎంఆర్ఐలు తీసినా ఇన్ఫర్మేషన్ వస్తుంది. పేషెంట్ కి పరిష్కారం రానంత వరకు డబ్బులు పాడవుతాయి, ఆరోగ్యం పాడవుతుంది, టైము పాడవుతుంది. మీకు మార్కెట్ లో స్పేర్ వెన్నుపూసలు దొరక మేడం, ఉన్నది ఒకటి. అలాంటి చోట రిస్క్ తీసుకుంటారు వీళ్ళు. రిస్క్ తీసుకోవద్దు కూడా, తీసుకోకూడదు మేడం. అంటే చిన్న నొప్పికి ఎవరు యాక్షన్ చూసుకుందాలే అనుకుంటారు. మహా అయితే మీరు నన్ను చూస్తున్నారు, ఒక ఇద్దరు ముగ్గురు డాక్టర్లు చూస్తారు. కానీ నేను ఇలాంటివి వందల రిపోర్ట్లు రోజు చూసి వందల మందితో మాట్లాడతాం. వీళ్ళందరూ కరెక్ట్ గా ఒకటే తప్పు చేస్తారు. చిన్నగా ఉన్నప్పుడు చూసుకుందాలని రాయడాలు పీడాలు చేస్తుంటారు. అసలు ఎప్పుడు డాక్టర్ దగ్గరికి రావాలి? ఇలా మెడ నొప్పి, వెన్ను నొప్పి అబ్జర్వ్ చేస్తున్నామంటే ఎప్పుడు రావాలంటారు? మేడం, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, ఎందుకు ఓపీ లేదన్నాను అంటే ఎగ్జాంపుల్, నొప్పి ఉన్న వాళ్ళకి ఇది గుద్దుకోవడం యాక్సిడెంట్ కేసో కాదు, అనుకోకుండా నొప్పి వస్తూ ఉంటుంది. అది మోస్ట్ లైక్లీ డిస్క్ బల్జ్ అయితేనే వస్తుంది. దీనికి ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు గాబా పింటలు, ప్రగాబలిన్లు, లేకపోతే రాసుకోవడాలు పుసుకోవడాలు ఉంటుంటారు. చిన్నగా ఉన్నప్పుడే వచ్చారనుకోండి మేడం, 45 నిమిషాల్లో పరిష్కారం వస్తుంది. కానీ వీళ్ళు ఇన్ని సంవత్సరాల తర్వాత చచ్చి నొప్పులు పడక తప్పదు, డబ్బులు పాడవుతాయి, టైము ఆరోగ్యం పాడాక అప్పుడు వస్తున్నారు. కానీ ఏ మాత్రం కొంచెం బల్జ్ కొంచెం చిన్నగా ఉన్నప్పుడు సిమ్టమ్స్ కనపడుతుంది అనుకోండి మేడం. సిమ్టమ్స్ ఏం చెప్పాను, చేతులు వేపు, మణికట్టు, ఎల్బో, ఇటు ఇట్లా లాగడాలు, గుంజడాలు, ఇట్లా రావడం. అప్పుడప్పుడు ఇవేం లేకుండా ఉట్టి ఇక్కడికే ఆగిపోతుంది పెయిన్. నడుం దగ్గర ఉన్నది ఉట్టి హిప్స్ దగ్గర ఆగిపోవచ్చు. అప్పుడప్పుడు కొంతమంది ఇది ఏమీ లేదు, ఉట్టి పిక్కల దగ్గర అంటే కాఫ్ మజిల్ దగ్గరే పెయిన్ ఉంది అంటారు. అక్కడే చూసుకుంటూ ఉంటారు ఎంతసేపు, మోకాల దగ్గర ఏదో అయిందని. కానీ ఇవన్నీ బ్యాక్ రిలేటెడ్ ఉంటాయి. సింపుల్ థింగ్, దగ్గరలో ఒక ఎంఆర్ఐ కొట్టించేసుకుంటే సరిపోతుంది మేడం. మెడ దగ్గర ఉంటే సర్వైకల్ ఎంఆర్ఐ అవుతుంది, నడుం దగ్గర ఉంటే మీకు లంబార్ స్పైన్ ఎంఆర్ఐ అవుతుంది. ఇక్కడ ఏదున్నా కూడా డాక్టర్స్, మీకు క్వాలిఫైడ్ ఫిజియోథెరపిస్టులు మాట్లాడతారు, మెడికల్ ఎక్సర్సైజ్ స్పెషలిస్టులు మాట్లాడతారు, డైటీషియన్స్ మాట్లాడతారు, డాక్టర్స్ ఫోన్ మాట్లాడతారు. సో పేషెంట్ ఇంత దూరం మేము పిలిపించాం, ఎంఆర్ఐ రిపోర్ట్లు ఇక్కడ పంపించేస్తే మీకు ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటి? రావాల్సిందేనా డైరెక్ట్ గా పేషెంట్ రావాలా, అవసరం ఉందా ఫస్ట్ తెలుసుకోవడానికి? అవసరం లేదు మేడం. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేవని వాళ్ళ సింప్టమ్స్ వాళ్ళు కనపడుతుంటాయి. వాళ్ళకి ఎంఆర్ఐ రిపోర్ట్, ఎంఆర్ఐకి ఎమోషన్స్ ఉండవు మేడం. మీరు వెళ్ళినా నేను వెళ్ళినా ఇమేజ్ కొట్టి పంపిస్తుందా అని చూపిస్తుంది అంతే. సో రేడియాలజిస్ట్ గంటలో ప్రాబ్లం ఏంటని చెప్పేస్తారు. ఇలాంటప్పుడు సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుందని తెలుస్తుంది. ఇక్కడ ఏం చేస్తారు, ఎంత అవుతుంది, ఎప్పుడు వెళ్ళిపోతారు దగ్గర నుంచి క్లారిటీ మెయింటైన్ చేస్తాము. ఎవరి టైం వాళ్ళు చేయించుకొని వెళ్ళిపోతారు. సో ఈ క్లారిటీ అయితే ఉంటే చాలండి. మెయిన్ ఇక్కడే ప్రాబ్లం అసలు చాలా వరకు. ఎందుకంటే ఊర్ల నుంచి వస్తారు కదా చాలా మంది, వాళ్ళకి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు మీరు. ట్రూ మేడం. ఎందుకంటే ఏ హాస్పిటల్ అయినా ఎలా సర్వే అవుతుంది, ఓ పేషెంట్ వస్తే కన్సల్టేషన్, తర్వాత స్కాన్లు, ఎంఆర్ఐలు, ఇంకా తాంబూలం ఇచ్చినట్టు మందులైనా ఇవ్వాలి. అసలు పేషెంట్ ఇంత దూరం పిలిపించాం, అవసరం లేదు. జస్ట్ మా నెంబర్ ప్రాణ.com లో, గూగుల్లో ఎక్కడైనా ఉంటుంది. దానికి ఫోన్ చేసి ఈ ప్రాబ్లం ఉంది, ఎంఆర్ఐ ఫిలిమ్స్ ఉంటే ఓకే, లేకపోతే దగ్గరలో తీయించేసుకొని రిపోర్ట్ పెట్టేస్తే ప్రాబ్లం ఏంటో, సొల్యూషన్ ఏంటో మేము చెప్పేసినప్పుడు 45 నిమిషాల్లో వస్తారు, వెళ్ళిపోతారు. అంటే మేడం నేను ఒక విషయం చెప్తాను చూడండి, అవసరం అయితే దేవుని చూడడానికి తిరుపతి వెళ్తారు, మీకు పిల్లల్ని చూడడానికి అమెరికా వెళ్తారు, మీ వెన్నుపూస కోసం మహా అయితే హైదరాబాద్ ఒకసారి వస్తారు. మనిషి కూర్చున్నా, పడుకున్నా, నుంచున్నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంతా స్పైన్ మీద ఉంటుంది. అలాంటి చోట వీళ్ళు సర్జరీ అన్నప్పుడే నాన్ సర్జరీ చూస్తున్నారు. మాకు ఫోన్ కాల్ వచ్చిందంటే లెస్ దెన్ 10 ఉంటేనే ఫోన్ చేస్తున్నారు. అప్పుడు కూడా చూసుకుందాంలే, ఇంకా ఏదో అంటే పైన వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితి, ఇక్కడ కాకపోతే అక్కడ టైప్ లో డెసిషన్స్ తీసుకోవడానికి వెళ్తారు, సెకండ్ ఒపీనియన్కి వెళ్తూ ఉంటారు. మా దగ్గర ప్రొసీజర్కి వచ్చేటప్పటికి బాగా కంప్రెస్ అయిపోయి 6 mm 5 mm అప్పుడు వస్తుంటారు అనమాట. ఇంకా భరించలేనంత తిమ్మిర్లు అట్లా వచ్చినప్పుడే వస్తున్నారు. ఇంకా రాను తిమ్మిర్లు మొదలవుతాయి, తెలియకుండా యూరిన్ మోషన్కి వెళ్ళిపోతారు. సో అలా సివియర్ అయిపోతుంది, అట్లా తెలియకుండా అక్కడ దాకా వెళ్ళిపోతారు వీళ్ళు. సో అలాంటి స్టేజ్ దాకా వెళ్లకుండా ముందే జాగ్రత్త పడండి అని చెప్తున్నారు. జాగ్రత్త పడదంటే నేను చెప్పడం చాలా ఈజీ మేడం. మీ దాకా వచ్చేంత వరకు చూసుకుందాలని, నాది కాదు కదా ఎవరి గురించి అనుకుంటారు వీళ్ళు. సో ప్రతి ఒక్కరు ఈ ఫేజ్ లో ట్రావెల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట. అరే అనవసరంగా వాళ్ళేదే మిస్ చేసుకున్నానే అని అనుకోకుండా ఇప్పుడే ప్రాణకి వచ్చి ఆ ట్రీట్మెంట్ ఏదో తీసుకుంటే బెస్ట్, చాలా బెటర్ అవుతుంది మేడం. మాకు ఒక ఆవిడ ఫోన్ చేశారు, ఫోన్ చేసి ఏమంటే తిమ్మిర్లు వస్తున్నాయి నాకు బానే, కానీ మా హస్బెండ్ ఊర్లో లేడు, 2 రోజుల్లో వచ్చాక నేను వస్తానంటారు. రాత్రి 100 సార్లు నా ఫోన్ మోగుంటుంది, ఏమైనా అంబులెన్స్ ఉంటే పంపించండి, మాకు ఎవరు లేరు ఇక్కడ, నడవలే అంటే
ఎమర్జెన్సీస్ అవి చెప్పి రావు కదా మేడం. చెప్పిరావు. చెప్తే Correct. ముందే అందరూ అంబులెన్స్ లో true. హాస్పిటల్ కూర్చుంటారు. ఎప్పుడు వస్తుందో తెలియదు. వీళ్ళు అంతవరకు తిమ్మిర్లు మొదలయ్యాక మీరు చాలా క్రిటికల్ కండిషన్స్ లో ఫోన్ చేస్తే దిస్ ఈస్ నాట్ అన్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ సెంటర్. నడుచుకుంటూ వస్తారు, నడుచుకుంటూ వెళ్తారు. సైడ్ ఎఫెక్ట్ లాంటివి ఏమీ ఉండవు మేడం. పేషెంట్ పూర్తి స్పృహలో ఉంటాడు. అలా ఏ మాత్రమైనా కొద్దిగా ఉన్నప్పుడు వీళ్ళకి అసలు ఎస్పెషల్లీ కొన్ని నెలల తరబడి వెళ్తుంది, ఏ ప్రయత్నాలు చేసినా తగ్గనప్పుడు, కొన్ని సంవత్సరాల తరబడి నొప్పి ఉంటుంది అనుకున్నప్పుడు కప్పిపుచ్చుకోవడం కంటే తగ్గించుకుంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది మేడం. సో మొత్తం మీద వెన్ను నొప్పి అలాగే మెడ నొప్పి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. మీరు అన్నారు అంటే ఒక మాటలో చెప్పేశారు, మీరు నొప్పితో బాధపడుతున్నారా ఎర్లీ స్టేజెస్ లోనే వచ్చి చక్కగా నడుచుకుంటూ వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. యా, ఇక్కడ వి బిల్డ్ రిలేషన్షిప్స్. ఫస్ట్ డే మేము ఓపీ వద్దు అనుకున్నప్పుడు అసలు ఈ హాస్పిటల్ ఎలా వెళ్తుంది అని అనుకున్నాను అనమాట. మీరు ఇంటికి వెళ్ళిపోయాక ఏ డాక్టర్ కూడా ఫోన్ చేసి సార్ మరి మా హాస్పిటల్కి వచ్చారు మీరు ఎలా ఉన్నారని ఎవ్వరు అడగరు మేడం. వెళ్ళిపోతే మళ్ళీ కనపడాలి. ఇక్కడ ఏ టైం ఫోన్ చేసినా కూడా మా దగ్గర అటెన్షన్ ఉంటుంది. డాక్టర్స్ మాట్లాడతారు. 24/7. వి ట్రావెల్ విత్ పీపుల్. స్పైన్ కదా మేడం, 3 నెలల తర్వాత నొప్పి వస్తుంది. ఇక్కడ డే 1 ఓపీ ఫీజే లేనప్పుడు రివ్యూ ఫీజ్ ఓన్లీ వ్యాలిడ్ ఫర్ 15 days, మళ్ళీ రండి మళ్ళీ కట్టండి అంటే కాన్సెప్టే కాదు. మేము వీళ్ళతో నడుస్తుంటాం. వీళ్ళకి తగ్గితే 10 మందికి ఎలాగా చెప్తారు కదా మేడం. Yes. మేము వీళ్ళకి జాగ్రత్తలు కూడా చెప్తాం మేడం. కూర్చుంటే స్ట్రేట్ గా కూర్చో. అసలు మీరు నేనైనా ఫోన్ ఇలా చూడాలి మేడం, ఇలా చూడకూడదు. సర్వైకల్ మీద స్ట్రెయిన్ పడుతుంది. కొత్త విషయం చెప్పారు రాజు గారు. యా నిజమే అది. బట్ మనం ఆ ఆదమర్పులో ఉంటాము, ఇలా ఇంకా అందులో ఇన్వాల్వ్ అయిపోతాం కాబట్టి ఇలా మెడ వంచేసి చూస్తాం. యా మనం చేస్తున్న చిన్న చిన్న తప్పులు ఇవన్నీ కదా. రైట్. సో అలా చిన్న చిన్న జాగ్రత్తలు పాటించినంత కాలం మేమంటూ వాళ్ళతో నిలబడి వీఆర్ ఆల్వేస్ ఆన్ స్టాండ్ బై టు హెల్ప్ దెమ్ మేడం. ఓకే, వి వాంట్ సమ్ టిప్స్. ఇప్పుడు ఎవరైతే కూర్చుని వర్క్ చేస్తున్నారో, ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు కావచ్చు, ఐటీ ఉన్న వాళ్ళు, లేకపోతే మిగతా అందరికీ ఇప్పుడు సిస్టమ్లు ల్యాప్టాప్లు రెడీగా ఉంటున్నాయండి, అందులోనే వర్క్ చేసేసుకుంటున్నారు. చిన్న చిన్నవి ఏమైనా చూడాలన్నా తెలుసుకోవాలన్నా అందులోనే. మరి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? ఈ టిప్స్ చెప్పడం చాలా ఈజీ. బేసిక్ గా ఒకప్పుడు Okay. మునులు 100 ఏళ్ళు కూర్చొని తపస్సులు చేసేవాళ్ళు. వాళ్ళకి వచ్చేవి స్పైన్ ప్రాబ్లమ్స్. కరెక్ట్. ఏ పని చేసినా కండరాలు అనేది ఆ పనికి సపోర్ట్ చేయాలి. ఒక రోజంతా పడవ నడుపుతాడు వాడు, లాట్ మజిల్స్ మీ ఆర్మ్స్ వాడతాడు. రొనాల్డో ఫుట్బాల్ ఆడతాడు, రోజంతా లెగ్ మజిల్స్ కండిషన్ చేస్తాయి. సో మీరు చేసుకునే పని తగ్గట్టు ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే. ఆప్టిమల్ వెయిట్, బరువు అనేది ఆప్టిమల్ గానే ఉండాలి. జాయింట్స్ మోస్తాయి కాబట్టి ఈ రెండింటికి గైడెన్స్ దొరుకుతుంది. ఎందుకంటే ఇది తినండి అది తినండి అని టిప్స్ లాగా ఒకటి చెప్పేయచ్చు. ప్రాబ్లం వల్ల టిప్స్ అన్ని ఉంటాయి మేడం. ఆసనాలు ఉంటాయి, లేకపోతే ఇవి చేయండి అనేవి, ఇంకా చాలా రకాలు మెయిన్ ఉంటాయి. ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అని చాలా చెప్తున్నారు important. మీరు. యా, Right. ఇక్కడ కోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ దగ్గర నుంచి ఫ్యూచర్ ఎపిసోడ్స్ ఎలా ప్రివెంట్ చేయాలి దగ్గర నుంచి మొత్తం గైడెన్స్ చెప్తారు మేడం. ఒక పద్ధతి ప్రకారం ట్రావెల్ చేసి మనం ఫస్ట్ రోజు కలిసిన దానికంటే బెటర్ ప్లేస్ లో వదిలిపెట్టి వెళ్తారు. కానీ ఏదో జస్ట్ ట్రీట్మెంట్ మేము కాకపోతే 100 మంది ఉంటారు. మా దగ్గరికే రావడానికి వాళ్ళకి ఇన్సెంటివ్ కావాలి కదా మేడం. వి బిల్డ్ రిలేషన్షిప్స్. అలాగే కంటిన్యూ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. అదే, థ్యాంక్ యూ. ఎందుకంటే ఫ్యామిలీస్ బాగుపడుతున్నాయండి ఆ హెల్త్ పరంగా కూడా. ప్రాణ వల్ల ఎంతో మంది మేము సర్వైవ్ అయ్యాం, అసలు మేము ఎలాగో చూసే వాళ్ళ లైఫ్ ని, ఇప్పుడు మా లైఫ్ ఎంత బాగుందో అని చాలా మంది రివ్యూస్ విన్న తర్వాతే నేను మీతో డిస్కషన్ కి కూర్చున్నాను యాక్చువల్లీ. ట్రూ మేడం. సి, ఎందుకంటే యాజ్ సెడ్ మీరు ఫ్రీగా చేయరు, నేను ఫ్రీగా చేయను. అంతే కదా. ₹1 టేబుల్ మీద ఉన్నప్పుడు దానికి డిగ్నిటీ విలువను తీసుకొస్తే పేషెంట్ చాలా హ్యాపీ. ఐఫోన్లకి కార్లకి పెట్టినప్పుడు వాళ్ళ స్పైన్ కదా మేడం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ జీవితంతో. ఆరోగ్యమే మహాభాగ్యం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. Thank you, ఆల్ ma'am. ది బెస్ట్ అండి. రైట్, సో విన్నారు కదా, మెడ నొప్పి అలాగే వెన్ను నొప్పితో బాధపడే వాళ్ళకి ది బెస్ట్ ట్రీట్మెంట్ ప్రాణ పెయిన్ క్లినిక్ లో అందుబాటులో ఉందని. చాలా మంది సఫర్ అవుతున్నారు, తెలిసిన వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు కదా, వాళ్ళందరికీ ఒకసారి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. రాజుగారు చాలా క్లియర్ గా చెప్పారు. లేదు మేము ఒకసారి క్లినిక్ కి వెళ్తాము, కన్సల్ట్ చేస్తాము, మా ప్రాబ్లం చెప్తాము అంటే కనుక డైరెక్ట్ గా వెళ్ళండి. లేదంటే ఫస్ట్ మీరు కాల్ చేసి పూర్తి వివరాలు ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చినా కూడా చాలు. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్ని కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా కాల్ చేసి మీ ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. వెంటనే కన్సల్ట్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.